శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం వేళ విశాఖ సాగర తీరంలో గోకులాన్ని తలపించింది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లోని గాదిరాజు ప్యాలెస్ లో 2 రోజులుగా జరుగుతున్న జన్మాష్టమి ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బాలకృష్ణుణ్ణి ఉయ్యాల్లో ఊపుతూ జరిపే సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రధాన వేదికపై కొలువుదీరిన రాధాకృష్ణుల ప్రతిమలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రముఖ సంగీత విద్వాంసులు ఐవీఎల్ శాస్త్రి వారసులు శారదా సుబ్రహ్మణ్యం, సరస్వతి విద్యార్థుల శిష్య బృందం 2 రోజులుగా ఆలపించిన శ్రీకృష్ణ భక్తిగాన సంకీర్తనలు వీణుల విందుగా సాగాయి. శ్రీకృష్ణ నామమే భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తుందని, నవవిధ భక్తి మార్గాలలో వేటికెలే ప్రాధాన్యత కలిగినవని హరే కృష్ణ మూమెంట్ నిర్వాహకులు యదురాజ్ దాస్ తెలిపారు. హరే కృష్ణ, నా పేరు యదురాజ్ దాస్ అండి. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైందండి. ఇవాళ రాత్రి 12:30-1 గంటకు మహా మంగళారతితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగుస్తాయి. సో ఈ 2 రోజులు అనేక వేల మంది భక్తులు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. అనేక వేల మంది భక్తులు హరినామ జపం యజ్ఞం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ యొక్క నామ జపంతో ఈ యొక్క జన్మాష్టమి ఉత్సవం ప్రారంభమవుతుందండి. ప్రతి ఒక్క భక్తుడికి ఈ అవకాశం ఇస్తున్నాం. కలియుగ వరప్రధానమైనటువంటి హరే కృష్ణ మంత్రం జపం చేసి అందరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఎందుకంటే జపం చేయడం వల్ల మనకు మంచి కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. ఆ కాన్షియస్నెస్ వచ్చి మనం ఇంత సుందరమైనటువంటి ఈ రాధాకృష్ణ దర్శనం చేసుకొని తర్వాత కడుపార మనం మంచి ప్రసాదం తీసుకొని వెళ్ళాలనేది ఈ కాన్సెప్ట్ అనమాట అండి. నిన్న నుంచి ఆల్మోస్ట్ ఒక 22,000 మెంబర్స్, 22,000-23,000 మెంబర్స్ ఈ 2 రోజులు ఇప్పుడు దాకా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సో దాంట్లో 6,000 మంది జపం చేయడం జరిగిందండి. 6,000 మంది జపం చేసుకొని ప్రసాదం తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న ఒక అభిషేకం జరిగిందండి. ఇవాళ ఉదయం కూడా భగవంతుడి ప్రాతः అభిషేకం జరిగింది. ఇవాళ చాలా సుదినం, ఇవాళ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాక్షాత్తు మనందరికీ కృష్ణుడు భగవద్గీతతో చెప్తారు, అహం బీజ ప్రదపిత, నేను అందరికీ సీడ్ గివింగ్ ఫాదర్ అంటారు. అంటే భగవంతుడు మనందరికి పిత, కానీ అటువంటి భగవంతుడు కూడా పుట్టినరోజు ఇవాళ అనమాట. అది మనందరికీ చాలా మంచిది అనమాట యాక్చువల్గా. సో ఈ యొక్క భగవంతుడు పుట్టినటువంటి ఈ గడియల్లో ఇవాళ రాత్రి 9:30 గంటలకు మహాభిషేకం ఉంటుంది. ఈ మహాభిషేకంలో భాగంగా బాలగోపాలునికి 108 కలశాలతో అభిషేకం ఉంటుంది. ఈ కలశాల వాటర్ మనం ఏంటంటే గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి మొదలుగా అనేక పుణ్య నదుల నుంచి సేకరించిన జలాలతో, అలాగే 40 రకాల పళ్ళ రసాలతో, 60 రకాల పుష్పాలతో, ఎంత చక్కగా సుగంధ పరిమళాలతో భగవంతుడికి వాళ్ళ అభిషేకం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1.5 పాటు చాలా కనుల విందంగా ఈ అభిషేకం జరుగుతుందని. అభిషేకం తదనంతరం 12 గంటలకి స్వామివారు పుట్టిన గడియలు, శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడు పుట్టారని చాలామంది ప్రశ్న. ఎగ్జాక్ట్గా 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకు ఆయన పుట్టడం జరిగింది. ఆ పుట్టిన గడియల్లో మహామంగళారతి జరుగుతుంది స్వామివారికి. మహామంగళారతి తర్వాత భక్తులందరూ, మిగిలిన భక్తులు ఎవరైతే ఉంటారో ఆ టైంలో వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొకసారి మనం చూస్తే వారు పుట్టిన బాలగోపాన్ని మనం చిన్నప్పుడు మనం చూస్తే పిల్లలందరూ పుట్టిన వాళ్ళందరూ ఉయ్యాలు పెట్టి ఊపుతుంటారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా మనం చక్కగా ఉయ్యాలు పెట్టి కొన్ని ఆనంద స్వరూపం, చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన. భక్తులు హ్యాపీ, ఆయన హ్యాపీ. సో వాళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం, ఉయ్యాలాగే అవకాశం కూడా. అలాగే మన విశాఖపట్నం నుంచి ఎమినెంట్ ఆర్టిస్ట్ అందరూ వచ్చి వాళ్ళ ఈ 2 రోజులుగా అనేక మధురమైనటువంటి భజనలు, కీర్తనలు పాడి స్వామివారికి కూడా ఆనందం కలిగిస్తున్నారు. సో భక్తుల దర్శనం భగవంతుడికి ఆనందం, భక్తుల యొక్క గాత్రం భగవంతుడికి ఆనందం, భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుడికి ఆనందం, ఆ భక్తులు ప్రసాదం తీసుకున్నా కూడా భగవంతుడికి ఆనందం. సో ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే జన్మాష్టమిలో అనేక విధాలుగా భగవంతుని ఎలా ఆనందపరచవచ్చు, తద్వారా మనం కూడా ఆనందం పొందుతాం. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం పొందుపరిచి కృష్ణాష్టమి 2 రోజులు ఈ భక్తులకు మంచి అవకాశం కూడా ఇస్తున్నాం. అలాగే ఉట్టికొట్టే కార్యక్రమం కూడా మనం పెట్టడం జరిగింది. దాంట్లో కూడా చాలా వందలాది మంది భక్తులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఉట్టికొట్టే దాంట్లో. సో ఇలా అనేక యాక్టివిటీస్, ఎలిమెంట్స్ అన్ని పెట్టుకొని ఈ కృష్ణాష్టమి వేడుకను చాలా అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ రాత్రితో ఈ యొక్క కృష్ణాష్టమి ఉత్సవాలు గాదిరాజ్ ప్యాలెస్లో ఎండ్ అవుతాయండి. అలాగే మనకి రేపు రాత్రి మన ప్రభుపాదులు వారు, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు, మా సంస్థ ఆచార్యులు, వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం రేపు జరుపుకుంటున్నాం. అది మా హరే కృష్ణ వైకుంఠ ప్రాంగణంలో గంభీరంలో ఈ యొక్క అభిషేక కార్యక్రమం, తదనంతరం ప్రసాదంతో ఈ పూర్తిగా జన్మాష్టమి ఉత్సవాలు 2024 దానికి ముగుస్తున్నారు. సో మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం ప్రజలకు ఏం తెలియజేసుకున్నాం అంటే, మరొక 2-3 గంటలు మనకు అవకాశం దర్శనం చేసుకోవడానికి. ఎవరైనా దర్శనం చేసుకుని వెళ్ళాలా, దర్శనం చేసుకోకపోతే దయచేసి మీ అందరూ యూ కెన్ మేక్ యువర్ రోడ్స్ టు ఇక్కడ ఉండే గాదిరాజ్ ప్యాలెస్కి రావచ్చు.
ఎవరైతే మన మధురవాడ దగ్గరలో ఉంటారో వాళ్ళందరూ గంభీరమ్మ హరే కృష్ణ మూమెంట్ వైకుంఠం టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. ఈ 2 చోట్ల మన కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి యూటిలైజ్ చేసుకొని భక్తులందరూ రండి, దర్శనం చేసుకోండి, స్వామివారి నామజపం చేసేయండి, భగవంతుడు ఉయ్యాలు తీసుకోండి, అలాగే మహాప్రసాదం స్వీకరించవలసిందిగా అండ్ స్వామివారి బ్లెస్సింగ్స్ అందరూ పొందవలసిందిగా మీ ద్వారా మేము వాళ్ళందరికీ వేడుకుంటున్నామండి. అండ్ మీ యొక్క ఛానల్ ద్వారా విశాఖపట్నం వాసులందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మేము తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.